ఈ ప్రాబ్లం చూడండి. 2 charges 5 into 10 to the power of minus 8 coulomb and minus 3 into 10 to the power of minus 8 coulomb are located 16 centimeters apart. At what points on the line joining the two charges is the electric potential 0? Take the potential at infinity to be 0. మన మోటివ్ ఏంటి అంటే రెండు ఛార్జీలు ఇవ్వడం జరిగింది, Q1 Q2. ఇవి రెండు కొంత డిస్టెన్స్ సెపరేట్ చేయబడి ఉన్నాయి. ఆ డిస్టెన్స్ని D అనుకుందాం. ఈ రెండు ఛార్జెస్ని కలుపుతూ గీసిన ఒక లైన్ మీద ఎక్కడో ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0 అవుతుంది అంట. ఆ పాయింట్ని మనం కనుక్కోవాల్సింది. అది ఇక్కడైనా అయి ఉండొచ్చు, ఇక్కడైనా అయి ఉండొచ్చు, లేదా ఇక్కడైనా అయి ఉండొచ్చు. పాయింట్ ఆర్ పాయింట్స్ ఎక్కడైతే పొటెన్షియల్ 0 అవుతుందో ఈ రెండు ఛార్జీల వలన ఆ పాయింట్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. Q1 ఇచ్చారు. Q1 is equal to 5 into 10 to the power of minus 8 coulomb. Q2 is equal to minus 3 into 10 to the power of minus 8 coulomb. Distance D is equal to 16 centimeters. That is equal to 16 into 10 to the power of minus 2 meters. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఈ రెండు ఛార్జీలు ఉన్న పాయింట్స్ని AB అనుకుందాము. ఈ లైన్ని ఇలా జాయిన్ చేసినప్పుడు ఈ రెండు పాయింట్స్ మీద ఎక్కడో ఒక దగ్గర P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0 అయింది అనుకుందాం. ఈ P అనే పాయింట్ A నుంచి X డిస్టెన్స్లో ఉందనుకుంటే అప్పుడు P నుంచి Bకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? D మైనస్ X డిస్టెన్స్ ఉంటుంది. మనకేమి ఇవ్వటం జరిగింది? ఈ P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0 అంటున్నాడు. పొటెన్షియల్ 0 అవ్వాలి అంటే అర్థం ఏంటి? ఈ VA పొటెన్షియల్ అంటే ఏ దగ్గర పెట్టిన ఛార్జ్ వలన వచ్చే పొటెన్షియల్ ప్లస్ VB దగ్గర పొటెన్షియల్ ఈ రెండు కనుక కలుపుకుంటే మనకి 0 రావాలి. అంటే VA ప్లస్ VB ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. VA ఏదై ఉంటుంది? 1/4πε0 Q1/X ప్లస్ 1/4πε0 Q2/D మైనస్ X ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇవ్వబడిన కండిషన్. ఇప్పుడు ఈ 1/4πε0ని కామన్ తీస్తే మనకి మిగిలేది ఏంటి అంటే Q1 వచ్చేసరికి 5 into 10 to the power of minus 8 by X plus minus 3 into 10 to the power of minus 8 divided by 16 into 10 to the power of minus 2 minus X is equal to 0. ఇక్కడ 10 to the power of minus 8 కామన్ తీస్తే మనకి మిగిలేది ఏంటి అంటే 5 by X minus 3 by దీన్ని 0.16 మైనస్ X రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 0. ఒక పార్ట్ నటు తీసుకెళ్తే 5/X ఈజ్ ఈక్వల్ టు 3/0.16 మైనస్ X. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 5 into 0.16 మైనస్ X ఈజ్ ఈక్వల్ టు 3X. ఇది ఏమొస్తుందంటే 0.8 మైనస్ 5X ఈజ్ ఈక్వల్ టు 3X. 0.8 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 5X అట్లితే ప్లస్ 5X అవుతుంది కాబట్టి ఇక్కడ 8X వస్తుంది. సో X ఈజ్ ఈక్వల్ టు 0.1 మీటర్. అంటే ఏ దగ్గర నుంచి 0.1 మీటర్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ దగ్గర ఈ రెండు ఛార్జెస్ మధ్య ఉన్న పాయింట్ ఇది P అనేది. ఈ P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0 అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే Q1 అనేది పాజిటివ్ ఛార్జ్, Q2 అనేది నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే Q1 అనేది పెద్దది కాబట్టి మీరు Q1 దగ్గర నుంచి ఈ సైడ్ కనుక వెళ్తూ ఉంటే పొటెన్షియల్ 0 అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది ఛార్జ్ పెద్దది కాబట్టి మీరు ఇట్లా వెళ్తున్న కొద్దీ ఈ ఛార్జ్ యొక్క ఇంపాక్టే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఛార్జ్ యొక్క ఇంపాక్ట్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అదే ఈ డైరెక్షన్లో అయితే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కంపల్సరీ ఈ చిన్న ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఈ పెద్ద ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్కి ఈక్వల్ అయ్యి క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఎలా ఉందో కనుక్కోవచ్చు మనం. దీన్ని Q అనుకుందాం. ఇది కూడా సమ్ Y డిస్టెన్స్లో ఉందనుకుందాం. B దగ్గర నుంచి A నుంచి Bకి డిస్టెన్స్ D, ఈ B నుంచి ఈ Q దాకా ఉన్న డిస్టెన్స్ Y అనుకుందాం. అప్పుడు A నుంచి Q దాకా ఉన్న డిస్టెన్స్ D ప్లస్ Y. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఈ Q దగ్గర ఏంటి? పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఎట్ A ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్ ఎట్ P ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళా 1/4πε0 Q1/D ప్లస్ Y ప్లస్ 1/4πε0 Q2/Y
y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1/4πε0 కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాము. ఇక మిగిలేది ఏంటంటే q1 అంటే 5 × 10⁻⁸ డివైడెడ్ బై 0.16 ప్లస్ y ప్లస్ -3 × 10⁻⁸ డివైడెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పార్ట్ని మనం RHS సైడ్ తీసుకెళ్తే మిగిలేది ఏంటి అంటే 5 × 10⁻⁸ డివైడెడ్ బై 0.16 ప్లస్ y, ఇది మైనస్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁸ డివైడెడ్ బై y. 10⁻⁸ 10⁻⁸ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 5y ఈజ్ ఈక్వల్ టు 3 × 0.16 ప్లస్ y. 5y ఈజ్ ఈక్వల్ టు 3 × 0.16 ప్లస్ 3y. ఈ 3yని LHS సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో 5y - 3y ఈజ్ ఈక్వల్ టు 2y ఈజ్ ఈక్వల్ టు 3 × 0.16. 2 ones 2 0.08. సో y ఈజ్ ఈక్వల్ టు 0.24 మీటర్స్. అంటే B దగ్గర నుంచి 0.24 మీటర్స్ దూరంలో ఉన్న పాయింట్ Q దగ్గర ఈ రెండు ఛార్జర్ వలన వచ్చే పొటెన్షియల్ 0 అవుతుంది. సో ఇక్కడ మనకి రెండు పాయింట్స్ వచ్చాయి. ఒకటి ఏంటి, A నుంచి 0.1 మీటర్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ P ఏదైతే ఉందో అక్కడ పొటెన్షియల్ 0. అలాగే B నుంచి 0.24 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న Q అనే పాయింట్ దగ్గర కూడా పొటెన్షియల్ 0 అవుతుంది ఈ రెండు ఛార్జెస్ వలన.